వేములవాడ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. కాని కొద్ది రోజులుగా ఆ గ్రామంలో ఏదో తెలియని భయం మొదలైంది. ఏదో చాలా తప్పు ఉంది. అవును, రాత్రి వచ్చే సమయంలో భయం పెరుగుతోంది. కొంతమంది యక్షిని వచ్చిందని చెప్పారు, మరికొందరు దయ్యమని చెప్పారు. ఆ చెరువు దగ్గర ఒక అందమైన యక్షిని కనిపించేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె రాక్షసిగా మారింది. ఆ శాపం ఆమెను వదలడం లేదు. రెండు సంవత్సరాల క్రితం యక్షిని కోసం ఒక మాంత్రికుడు దట్టమైన అడవిలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడున్నాడు. ఆ సమయం రాని వచ్చింది. ఆ మాంత్రికుడు ముందు ప్రత్యక్షమైంది. అది చూసి ఆ మాంత్రికుడు ఎంతో సంతోషపడ్డాడు. అతని తపస్సు ఫలించింది. ఆమె నాకు అమృతం కావాలి, ఈ ప్రపంచంలో ఎప్పటికీ జీవించాలి. అది జరగని కోరిక. అమృతం ఎవరికీ లభించదా? వేరేది ఏదైనా కోరుకోదాయి. అయితే విను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో.